15-20 ఏళ్ళు కూటమి అధికారంలోకి ఉండాలని నిర్ణయించాం. జగన్ ఇక రాడు, రానియ్యము, రానియ్యను అన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని మీద వైసీపీ వాళ్ళు సహజంగా విమర్శిస్తారు. ఇంతకుముందు కూడా సీఎం కానివ్వను అని 2014లో అన్నాడు, 19లో ఏమైందంటే ఆయన వల్ల. ఇప్పుడైనా అంతే కదా అని వాళ్ళు అంటారు. నిన్న ఆపుతానన్నాడు, దించుతానన్నాడు, దించాడు కదా అని వీళ్ళు అంటారు. ఎక్కించలేకుండా ఆపుతానన్నప్పుడు ఇప్పుడు దించాను అన్నటువంటిది అది కూడా ఆయన వెళ్ళి మళ్ళీ పొత్తు పెట్టుకుంటే సాధ్యమైంది అని చెప్పి వీళ్ళు అంటారు. ఇదంతా పక్కన పెడితే 15-20 ఏళ్ల పాటు అంటే ఏది అసాధ్యమని నేను చెప్పా. ఎందుకంటే మధ్యప్రదేశ్లో సుదీర్ఘకాలం పాటు బీజేపీ 15 సంవత్సరాలు అధికారంలో ఉంది. గుజరాత్లో 30 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. అలాగే బెంగాల్లో మమతా బెనర్జీ ఉంది. కాబట్టి అసాధ్యమేం కాదు. కూటమి ప్రభుత్వంగా బీహార్లో రాజకీయం తరహాలో అయితే సాధ్యమవుతుంది. కాసేపు ఆళ్లతో పొత్తు, కాసేపు ఏళ్లతో పొత్తు. ఇక్కడ అట్లాంటి కూటములు లేవు. ఎందుకు? నితీష్ కుమార్ అక్కడ కాసేపు బీజేపీతో పొత్తు, కాసేపు కాంగ్రెస్తో పొత్తు. ఇక్కడ ఆ ఆప్షన్ లేదు కదా. కాబట్టి ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట సాధ్యం అవ్వాలంటే నెంబర్ 1 చెప్పినటువంటి సంక్షేమ పథకాలన్నీ సూపర్ 6 అన్నీ ఆచరణలో పెట్టాలి. ఇమ్మీడియట్ ఆచరణలో పెట్టాలి. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే కనుక అది పెద్దగా పబ్లిక్కి పాజిటివ్ అనిపించదు. ఎందుకంటే ఇంతకుముందు మొదటి ఏడాదే అన్నీ రావడం వల్ల. కాబట్టి సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా అమలు చేయాలి. అట్లాగే కోతలు పెట్టకూడదు. జగన్ ఉన్నప్పుడు జనసేనని ఆపలేదు, తెలుగుదేశం అని ఆపలేదు, కమ్యూనిస్టులని ఆపలేదు, కాంగ్రెస్ అని ఆపల. ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇక్కడ మనం ఇప్పటికే వైసీపీ వాళ్ళని కట్ చేస్తున్నారు. అది తీసేయాల, అందరికీ ప్రయోజనాలు అందాలి. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఏదైతే ఎమ్మెల్యేలు తాము ఒక దౌర్జన్యకారుల్లాగానో లేకపోతే కనుక ఒక అధికార అహంకారంతోనూ ప్రవర్తించకూడదు. అధికార పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా ఉండి ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక పోలీస్ ఉద్యోగి ఎలా అయితే పొద్దునుండి రాత్రి దాకా ఎనీ టైం పోలీస్ స్టేషన్కి వస్తే స్పందించేందుకుంటారో అట్లాగా ఎమ్మెల్యే తన కార్యాలయంలో తనే కూర్చుంటారా, తన కుటుంబమే కూర్చుంటుందా, తన మనిషే కూర్చుంటారా, ఎనీ టైం వచ్చినటువంటి వాళ్ళకి స్పందించి సమస్యని పరిష్కరించాలి. అధికారితో చెప్పాలంటే అధికారితో చెప్పడం, సమస్యకి సంబంధించినటువంటి మూలం ఏదో చూసి వెంటనే పరిష్కరించడం చెయ్యాలి. అప్పుడు ప్రజలు ఇక ఆ ఎమ్మెల్యేలు వదలరు. ఇసుక తినటం, మద్యం తినటం ఇట్లాంటి వాటిట్లో జాగ్రత్త పాటించాలి. ఇసుక కరెక్ట్గా ఇక్కడ బొక్కేస్తున్నారు, బాగానే నడుస్తుంది. కాకపోతే అది సామాన్యుడికి ఇబ్బంది కలిగించకూడదు. ప్లస్ అలా ఇసుక తింటున్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, ఆ కింద ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిన్నటిదాకా సైకిళ్ళు, స్కూటర్లు వేసుకొచ్చి వాళ్ళ కార్లు మెయింటైన్ చేస్తే స్థానికంగా ఉన్న జనాలకు కడుపు మండుతుంది. కాబట్టి డబ్బులు సంపాదించుకుని లోపల పెట్టుకోండి. ఆ బండి మీదనే కనబడుతుండండి. ఇప్పటిదాకా ఏది వాడుతున్నారు అది. అప్పుడు అవతలోడు పాపాడు ఏదో తక్కువ రేటుకి ఇప్పిస్తున్నాడు కానీ వాడేం సంపాదించుకున్నాడు, అదే బండి మీద తిరుగుతున్నాడు అనుకుంటే సానుభూతి వస్తుంది. లగ్జూరియస్ వైపుకి వెళ్ళారనుకోండి, నిన్నటిదాకా గాలికి తిరిగే ఊడు వాడు వచ్చేటప్పటికి మెయింటైన్ చేస్తున్నాడు అనేటటువంటి ఒక వ్యతిరేకత వస్తుంది. ఇది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశం. మద్యంలో ఆ బెల్ట్ షాపులు, తర్వాత పర్మిట్ రూములు తీసేయాలి. ఎందుకంటే ఇంటి దగ్గరే తాగినప్పుడు ప్రతి ఆడపిల్ల, ప్రతి మహిళ కడుపు రగిలిపోద్ది. తాగి తందనాలాడేటటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని ఏం అనలేరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ అన్నో, తమ్ముడో, నాన్నో ఇట్లాగే ఉంటారు. ఈ కోపం అంతా ప్రభుత్వం మీద తీర్చుకుంటారు. కాబట్టి అది ఇళ్ల దగ్గర తాగి పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బెల్ట్ షాపులు, పర్మిట్ రూముల్ని లేకుండా ఆ బార్లు, లేకపోతే ఇంటికి పోయి తాగరని ఆయన అని చెప్పేటటువంటి తరహాలో ఉండాలి. ఉద్యోగులకి జీతాలు 1వ తారీఖు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ పర్ఫెక్ట్గా టైంకి అందాలి. పోలీసులకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ టైంకి అందజేయాలి. అదే సందర్భంలో ప్రతి 3 నెలలకోసారి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. ప్రతి 3 నెలలకోసారి కొత్త పెన్షన్లు ఇవ్వాలి. దాంతోపాటుగా ఏదైతే లా అండ్ ఆర్డర్ అన్నటువంటి పేరుతో వైసీపీ వాళ్ళని వేధించేటటువంటి పనులు తగ్గించుకోవాలి. నిజమైన తప్పు చేసినోని శిక్షించవచ్చు. తప్పుడు కేసులు పెట్టే విధానాన్ని తగ్గించుకోవాలి. వాళ్ళని కూడా ఫ్రెండ్లీగా చూడాలి. అలాగని ఫ్రెండ్లీగా చూడటం అంటే వాళ్ళతో ప్రేమించడం కాదు. వాళ్ళ దగ్గర నిజమైన తప్పు ఉంటే శిక్షించవచ్చు, కానీ వాళ్ళని శత్రువులాగా చూడటం ప్రారంభిస్తే ఏదో ఒక దొంగ కేసులు పెట్టి ఇరికిస్తాం. అప్పుడు ఒక శత్రువుని మనం తయారు చేసుకున్నట్టు అవుతుంది.
అలాగే పోలవరం పూర్తి చేయడమా, ఈ 30 లక్షల ఇళ్ళు పూర్తి చేయడం పర్ఫెక్ట్గా చేయాలి. ఇవి చేస్తే అమరావతి, పోలవరము, బనకచెర్ల ఈ పేరు చెప్పుకుంటూ, లేకపోతే అక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తుంది, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చెప్పు వస్తుంది, ఇవన్నీ అంతకుముందు వచ్చిన అంబానీలు ఉన్నప్పుడు, అదానీలు వాళ్ళు వీళ్ళు పెడుతున్నప్పుడే కదా ఇక్కడ స్టీల్ ప్లాంట్లు పెడతానికి అవన్నీ ముందుకు వచ్చాకనే కదా. అలాగే పవర్ ప్లాంట్లు వచ్చినాయి కదా, అలాగే పోర్టులు కడుతున్నప్పుడే కదా, మెడికల్ కళాశాలలు కడుతున్నప్పుడే కదా, స్కూళ్ళు కడుతున్నప్పుడే కదా అతను దిగిపోయింది. కాబట్టి అవన్నీ చేస్తున్నా కూడా దానికితో ఓట్లు వచ్చేస్తాయి అనుకోవడం భ్రమ. ఇక్కడ కావాల్సిందల్లా ఒకటి, ఈ సాఫీగా సాగటం అన్నటువంటిది, ప్రశాంతంగా అమ్మయ్య ఏ గొడవ లేదురా, రాష్ట్రం బాగానే ఉందిరా అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ రావాలి. రోజు జగన్నామ స్మరణ మానేసేసి ఏ జగన్నాథుడినో స్మరించుకుంటే కాస్త ప్రశాంతత ఉంటుంది, ప్లస్ ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. ఆ దిశగా అడుగులు వేస్తే సాధ్యమేది.